మావోయిస్ట్ అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణి పాలెంలో బంధుమిత్రులు, ప్రజా సంఘాలు అంతిమ వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో కామ్రేడ్ అరుణ అమర్ రహే అంటూ నినాదాలు హోరెత్తాయి. కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అరుణ మృతి చెందింది. ఏవోబీ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పనిచేస్తున్న అరుణ 20 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో గడిపారు. హరివెంకట చైతన్య అలియాస్ అరుణ కోసం 7 ఏళ్లుగా పోలీసులు గాలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సివేరు సోమ, సర్వేశ్వరరావు హత్య కేసులు సహా పలు నేరాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వామపక్ష భావజాలం కలిగిన అరుణ కుటుంబం మొదటి నుంచి మావోయిస్టు పార్టీకి దగ్గరైంది. అరుణ, ఆమె తమ్ముడు ఆజాద్ ఇద్దరు ఉద్యమ బాట పట్టారు. పార్టీ కీలక నేత చలపతి భార్య అరుణ 2016లో పాల సముద్రం దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో అరుణ తమ్ముడు ఆజాద్ మరణించాడు. ఆపరేషన్ కగార్ అంటే ఆఖరి యుద్ధం, మావోయిస్టులే లేకుండా చేస్తాం అనేటువంటి ఒక శపథం చేసి ఈరోజు ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టు ఎన్నో త్యాగాలు చేశారు. అడవిలో వాళ్ళ విష కీటకాల మధ్య వాళ్ళ ప్రాణం ఏమైపో తెలియనటువంటి పరిస్థితిలో అనేక సమస్యలు ఈరోజు చుట్టుముడుతున్న ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం, పీడిత తాడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తాం, ప్రజా సంఘాలుగా లేకపోతే మహిళా సమాజ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా చెప్తాం, ఈరోజు ఆఖరి యుద్ధం కాదు, మీరు మావోయిస్టులను అంతం చేయడం అనేది అది జరగనటువంటి పని. ఇది ఈరోజు అక్కడ అడవులు అనేకమైన విత్తనాలు వేసుకొచ్చారు, మొలకలు పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఆఖరి కూడా మీరు ఇప్పుడు ప్రజల్ని మోసం చేసి అనేక మంది మనం ఇది చూసుకుంటే రాజకీయ నాయకులు చూసుకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు కానీ అవకతవలకు ఎదుర్కొనేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. అలాగే ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అడవులను కనుగొట్టుకునేటువంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా చంపడం పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు మీరు శాంతి చర్చలకి వాళ్ళని పిలవట్లేదు? మీకు భయం అంటూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి కగారి పేరిట 9 కోట్ల ఎకరాల విస్తీర్ణం కలిగిన భారతదేశ అడవులన్నింటినీ సంపత్తో కూడినటువంటి అరణ్యాలు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఏదైతే మారణ హోమాన్ని సృష్టించిందో అదే ఇవాళ దాని ఫలితంగా 500 పైగా మరణించారు. భౌతికంగా, శారీరకంగా చంపగలరేమో తప్ప వాళ్ళ భావాన్ని చంపలేరు, విప్లవోద్యమాన్ని నడచలేరు. ఇక్కడ దోపిడీ ఉన్నంత కాలం